ఆల్రెడీ ఒకసారి మా పటా స్టేజ్ మీదకి వచ్చి ఒక్క ఛాన్స్ లో పర్ఫామ్ చేశాడు. మరి రెండోసారి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని మన ముందుకు వచ్చేస్తున్నాడు భారత్. ఒక ఇంట్లో అత్త కోడలు ఉన్నారు. కోడల రూమ్ నుంచి ఎవడో బయటికి వెళ్ళాడు. వాళ్ళ హస్బెండ్ కాదు, ఆవిడ పాత బాయ్ ఫ్రెండ్ అంట. అయితే అత్త చూసింది కానీ ఏమనలే, నీట్గా వంటగదిలోకి వెళ్ళిపోయింది. అత్తయ్య గారు తప్పు అయిపోయింది, అత్తయ్య గారు నన్ను క్షమించండి అత్తయ్య గారు. అయినా చూసి కూడా ఎందుకు అత్తయ్య గారు నా మీద కోప్పడలేదు? ఎందుకు కోప్పడతాను, నేను ఒకప్పుడు కోడలనే కదమ్మా, నేను ఒకప్పుడు కోడలనే కదమ్మా. ఒక సెన్సిటివ్ అబ్బాయి ఉన్నాడండి, దెయ్యాల సినిమాలు అంటే చాలా భయం. అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, ఒరే ఈ రోజు దెయ్యం సినిమాకి వెళ్దామా? దెయ్యం సినిమాకా? కొన్ని షాపింగ్కి వెళ్దామా? వద్దు దెయ్యం సినిమాకి వెళ్దాం పద, దెయ్యం సినిమాకి వెళ్దాం పద అని చెప్పి దెయ్యం సినిమాకి వచ్చారు. అబ్బాయి కూర్చున్నాడు, స్క్రీన్ మీద సౌండ్ ఎఫెక్ట్స్. అమ్మరే సౌండ్లతో చంపేస్తారేట్రా. దెయ్యం వచ్చింది ఇప్పుడు అక్కడ. తడిసిపోయి అనగానే అమ్మాయి, ఒరే నీ కురుకురే ప్యాకెట్ ఇవ్వు. అదేంట్రా ఇంత తడిగా ఉంది? ఒక అరగంట ఆగి ఆరిపోద్ది. ఇప్పుడు ఒక రొమాంటిక్ సినిమాకి ఒక అబ్బాయి వెళ్ళాడు, హీరో హీరోయిన్ కి ముద్దు పెడుతున్నాడు. అనగానే ఉత్సాహం, పెట్టరా 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 పెట్టు పెట్టు పెట్టు. వాళ్ళ డాడీ కూడా అదే థియేటర్కి వచ్చారు. రే ఆ డాడీ థియేటర్ పెట్టాలి. ఏం లేదు డాడీ, స్క్రీన్ మీద ముద్దు పెడుతున్నాడు కదా, కింద కిస్సింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెట్టమంటున్నాను. అదే కానీ అమ్మాయి అబ్బాయి కలిసి రొమాంటిక్ సినిమాకి వెళ్తే ఎలాగుంటది? అబ్బాయి అమ్మాయి ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళు అక్కడ సినిమా అయితే వీళ్ళు ఇంకో సినిమా స్టార్ట్ చేస్తారు. చూడండి ఈ ఎక్స్ప్రెషన్. అబ్బాయి అనగానే అమ్మాయి అనగానే వెనకతున్నాడు ఆడి ఫ్రెండ్, మరి బావా అక్కడ చూస్తున్నా బెట్రా ఉండే అక్కడ సినిమా ఈడెవడో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నా. ఒక ఇద్దరు అమ్మాయిలు తక్కువ మార్కులు వచ్చాయంట, చూడండి ఎలాగేడుస్తున్నారు. అనగానే ఫ్రెండ్ వచ్చింది, ఏమైంది? నాకు మ్యాథ్స్ లో 100కి 97 వచ్చాయి. పక్కన ఉన్న అమ్మాయి, నీకు 97 వచ్చినందుకే అంత ఫీల్ అవుతున్నావు, నాకు 99 వచ్చాయి, నేనెంత ఫీల్ అవ్వాలి? అనగానే అమ్మాయి, ఇంకొద్దే రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళినప్పుడు మేకప్ వేసుకోవద్దు. అనగానే మనకి తక్కువ మార్కులు వచ్చాయి, నా అబ్బాయిలు ఎందుకే బలి చేయడం, మేకప్ వేసుకునే వెళ్దాం. ఇప్పుడు అబ్బాయిలు రిజల్ట్స్ చూసుకున్నాడు. ఓరు బావా 44, ఆడటి నుంచి ఓరు బావా 45రా, ఎంతకి 100కి అనిసిన తర్వాత వాళ్ళు హ్యాపీ. ఓరు బావా ఇది జలగని బయటికి వెళ్ళి బీరు తాగలరా? అదే మాటలు, బయటికి వెళ్ళి బీరు తాగుతాడట. బుర్ర బుద్ధి ఉందా లేదా? రూమ్కి తెచ్చుకొని తాగేద్దాం. ఇప్పుడు శ్రీముఖి గారు మామూలుగా ఇంటికి కూడా వెళ్ళలేదు, కాలేజ్ బయటనే కూర్చొని తక్కువ మార్కులు వచ్చాయంటే ఏడుస్తుంది. అనగానే రవి అన్న రోడ్ క్రాస్ చేస్తూ, అరే శ్రీముఖి ఏమైందిరా? నాకు మ్యాథ్స్ లో 100కి 92 వచ్చాయి రవి. 92 మంచి మార్కులే కదా, మిగతా 8 మార్కులు మీ తాతిస్తాడా? అనగానే రవి అన్న ఇంకా తెలివి ఉన్నాడు కదా, సరే ఉండి మరి వెళ్ళొస్తున్నాను. అయితే ఎక్కడికి రా? మా తాత దగ్గరికి. అనగానే శ్రీముఖి ఉండి నేను వస్తాను అని చెప్పి వచ్చింది. ఇద్దరు రోడ్డు మీద వెళ్తే రవి అని చెప్తున్నాడు, ఆయన 92 వచ్చింది ఎందుకు అంత బాధపడుతున్నావు? నెక్స్ట్ టైం 100 out of 100 తెచ్చుకుందులే. అంత సీన్ లేదు రవి, ఎందుకు? నా ముందు కూర్చున్న అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోయి